హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకి డిసెంబర్ 29 టు 29, 30, 31 సో 2024 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఇందులో ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయండి. అంటే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి త్రిబుల్-R ప్రాజెక్ట్ ఉందండి. త్రిబుల్-R అంటే సినిమా కాదు, ఇక్కడ త్రిబుల్-R అంటే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ ప్రాంతీయ వలయ రహదారి. త్రిబుల్-R నిర్మాణం విషయంలో ఒక ముందడుగు పడింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికి టెండర్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక నేపథ్యం, ఇది మనకు అడిగే అవకాశం ఉన్నటువంటి అంశం. దీంతో పాటుగా ఇంకా మరికొన్ని అంశాలు మనకు ఉన్నాయండి. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ లడ్డాఖ్లో మనకి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడ్డాఖ్లోని ప్యాంగ్యాంగ్ అనే ఒక సరస్సు ఉందండి. అంటే ఇది లడ్డాఖ్ రాజధాని లేహ్కు కొంచెం దూరంలో ఉంటుంది ప్యాంగ్యాంగ్ అనే సరస్సు. ఈ ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపాన్నే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత సైన్యం వాళ్ళు భారత సైన్యం మన ఇండియన్ ఆర్మీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అనమాట. ఒక సైనికుల్లో స్ఫూర్తి నింపే విషయంతో అదొక నేపథ్యం. అండ్ ఇంకోటి కేంద్ర గణాంక శాఖ వాళ్ళు కుటుంబ వినియోగ వ్యయం అంటే నెలసరిగా మన భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి వ్యయం అని చెప్పేసి నెలసరి అంటేనే మంత్లీ అని అర్థం వస్తుంది అనమాట. ఒక నెలసరి అంటే కుటుంబ వినియోగం అనమాట. నెలసరి సంబంధించినటువంటి వినియోగ వ్యయం పైన ఒక నివేదికను విడుదల చేయడం జరిగిందన్న. మంత్లీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది దేశంలో అంటే పట్టణ ప్రాంతాల్లో మరి గ్రామీణ ప్రాంతాలు అంటే 2023-24 ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉందని చెప్పేసి కేంద్ర గణాంక శాఖ ఇచ్చిన నివేదిక పైన ఉందన్నమాట. దానిపైన మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కుటుంబ నెలసరి వ్యయం, కుటుంబ వినియోగ వ్యయం అనేది, వినియోగంలో డ్రింకింగ్స్ అంటే పానీయాలు కానివ్వండి, చిరుతిళ్ళు కానివ్వండి, దాంతోపాటుగా ఇలా నెలవారీ ఖర్చులు అనమాట. నెలవారీ ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రాసెసర్ ఫుడ్ ఎలా ఉంది, ఇలాంటి విషయం అనమాట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో విజయానంద్ నియమితులు కావడం జరిగిందండి. నియమితులు కావడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే వార్తల్లో వ్యక్తులుగా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక అంశం అండి. ఒక డిసెంబర్ 29 to 31 2024లో ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో ఒక బాక్సింగ్ డే సందర్భంగా ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో ఒక గొప్ప విషయం జరిగింది. ఏంటంటే మన భారత క్రికెటర్, మన తెలుగువాడు, మన ఆంధ్రప్రదేశ్ వారు అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి గారు మరి 100కు పైగా రన్నులు చేయడం జరిగింది, సెంచరీ చేయడం జరిగింది అనమాట. ఆ ఘనతను సాధించడం జరిగింది. అదొక ఇంపార్టెంట్గా మనకు ఒకటి ఉందన్నమాట. దాంతోపాటుగా న్యూయార్క్లో జరుగుతున్నటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మహిళల విజేతగా రెండవసారి మన కోనేర్ హంపి గెలవడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. దీంతో పాటు ఇంకా మరికొన్ని అంశాలు ఉందండి. మనకు CR-450 అనే పేరుతో ఒక పెద్ద బుల్లెట్ ట్రైన్, అంటే ఇంత 450 అంటే ఇక్కడ ఏంటంటే 450 km/h అనమాట. ఆ వేగంతో వెళ్ళే ఒక రైలుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏ దేశం ప్రారంభించిందంటే చైనా దేశం ప్రారంభించడం జరిగింది అనమాట. ఆ నేపథ్యం. దాంతోపాటుగా మనం చూసినట్లయితే 117వ మన్ కీ బాత్ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది 2024. అంటే డిసెంబర్ 29 జరిగింది. అంటే ఒక నెల చివరిలో జరిగే ఒక నెల చివరి వారంలో అంటే ఇక్కడ చివరి సండేలో లాస్ట్ సండేలో జరిగే ఒక కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ని ఉద్దేశించి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దేశం సాధించిన విజయాలపైన, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కార మార్గాలు, వీటిపైన ఉంటుంది అనమాట. ఇది 117వ మన్ కీ బాత్ కార్యక్రమం. ఇది ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 29, 2024 నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇది ఆ సంబంధించిన విశేషం కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మరికొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 1 by 1 మనం డిస్కస్ చేసుకున్న విశేషంలో. మరి ఇక్కడ త్రిబుల్-R రోడ్ త్రిబుల్-R అండి. మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. బరదమాల పరియోజనలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు
సో త్రిబుల్ ఆర్ని నిర్మిస్తారు అనమాట. దానికి టెండర్లు త్రిబుల్ ఆర్ అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటామండి. రీజనల్ రింగ్ రోడ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ని ఒక నిర్మిస్తున్నారు అనమాట హైదరాబాద్ చుట్టూ. అంటే ఆల్రెడీ సో ఇదంతా మనం హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ చుట్టూ అంతా కూడా మనకు ఆల్రెడీ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట. నెహ్రూ ఔటర్ ఓఆర్ఆర్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ ఓఆర్ఆర్ మళ్ళీ కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏం చేస్తున్నారు ఇక్కడ సో త్రిబుల్ ఆర్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. త్రిబుల్ ఆర్ అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తర భాగం మరియు ఉత్తర భాగం మరియు పశ్చిమ భాగం అని చెప్పేసి ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక రెండుగా విడదీయడం జరిగింది అనమాట. ఇక్కడ ఉత్తర భాగం దక్షిణ భాగం ఇదంతా ఉత్తర భాగం అండి. ఇక్కడ ఉత్తర భాగము అంటే ఇక నార్త్ అండ్ ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే సో మనకి సౌత్ అనమాట. దీనికి ఇట్లా రెండు రకాలుగా 2 ఫేజులుగా దీన్ని నిర్మిస్తారు అనమాట. అయితే ఇప్పుడు ఈ నార్త్ భాగానికి అంటే సుమారు ఎంత అంటే 161.518 కిలోమీటర్ల ఒక మేర నిర్మించే విషయం పైన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక టెండర్లని ఆహ్వానించడం జరిగింది. అది మనకి ఇంపార్టెంట్గా ఉంది. మరి దక్షిణ భాగం వచ్చేసి ఎంత ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ 189.20 కిలోమీటర్లు దక్షిణ భాగం 189.20 కిలోమీటర్లు. ఇది వచ్చేసి ఉత్తర భాగం అంత ఉందన్నమాట. దీనికి టెండర్లు వచ్చినాయి. ఇక్కడ మనకి సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుండి సో ఇక్కడ గిర్మాపూర్ అండి. ఇక్కడ ఉత్తర భాగంలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుండి తర్వాత ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు కూడా ఈ యొక్క నిర్మాణం అనేది జరుగుతుందన్నమాట. సో అది ఉత్తర భాగంలో. ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ తంగడపల్లి నుంచి గిర్మాపూర్ వరకు దక్షిణ భాగంలో తర్వాత నిర్మిస్తారు. ఇదనమాట. ఇది అంటే మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తున్నారు. ఎంత దీనికి నిర్మిస్తున్నారు, ఏ పద్ధతిలో నిర్మిస్తుంది అని చెప్పేసి టెండర్లు చేయడం జరిగిందంటే ఒక ఈపీసీ పద్ధతి అని చెప్పేసి అంటామండి. ఈపీసీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటి అర్థమైందంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ ఒక కన్స్ట్రక్షన్ అని అంటే అనమాట. ఇంజనీరింగ్ ఈ అంటే ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది ఈ పద్ధతి ద్వారా ఇక్కడ నిర్మిస్తారు అనమాట. ఇది టెండర్లు ఆహ్వానించడం జరిగింది. తర్వాత క్రమంలో ఇక టెండర్లు వేసిన తర్వాత అది బిడ్డింగ్ అంతా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే నిర్మాణం స్టార్ట్ చేస్తారు. ఒక 2 years నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మినిస్ట్రీ ఆఫ్ ది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఐఓఎస్ అంటాం. అంటే కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో NHAI ఈ విధంగా పేర్కొనడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక సంబంధించిన విషయం అంటే ఇక్కడ లడ్డాక్ అంటే లడ్డాక్ రాజధాని వచ్చేసి ఏదంటే మనకి లడ్డాక్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. దీని రాజధాని వచ్చేసి ఈ లేహ్కు సమీపాన ఉందే సో మనకి ప్యాంగాంగ్ అనే సరస్సు అనమాట. ఈ ప్యాంగాంగ్ అనే సరస్సు సమీపాన భారత సైన్యం ఒక మనకు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఛత్రపతి శివాజీ విగ్రహం. సో మరి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం సో సైనికుల్లో స్ఫూర్తి నింపే విధంగా భారత సైన్యం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి. మరి భారత సైన్యం ఇటీవల డిసెంబర్ 2024లో ఈ క్రింది ఏ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, లేకపోతే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఈ క్రింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెన్స్గా ఉంటున్నాయండి. ఇక దాంతోపాటుగా మరికొంత విషయం అండి. మనం భారత సైన్యం అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 15ని భారత నేషనల్ ఆర్మీ డేగా జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటాం. ప్రస్తుతం అయితే మన భారత ప్రధాన సైనికాధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు ప్రస్తుతం మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నారు అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరొక అంశం అండి. ఇక దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు మన కేంద్ర గణాంక శాఖ వాళ్ళని మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ వాళ్ళు కుటుంబ వినియోగ వ్యయం పైన ఒక నివేదిక ఇవ్వడం జరిగిందండి. కుటుంబ వినియోగ వ్యయం అని చెప్పేసి అంటామండి. కుటుంబ వినియోగ వ్యయం అని చెప్పేసి దీనిపైన ఒక సంబంధించినటువంటి నివేదిక ఇచ్చారనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. రిపోర్ట్స్ విషయంలో ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. రిపోర్ట్స్ ఇండెక్సెస్ అంటే నివేదికలు వీటిపైన అడిగే అవకాశం ఉండే వాటిలో ఇది ఒకటి అనమాట. ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చింది ఈ రిపోర్ట్ అంటే కేంద్ర గణాంక శాఖ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది ఈ యొక్క వినియోగం అనేది ఎలా ఉంది అంటే పానీయాలు కానివ్వండి, డ్రింకింగ్స్ కానివ్వండి, చిరుతిళ్ళు కానివ్వండి, శుద్ధి చేసిన ఆహారం విషయంలో నెలవారీ ఖర్చులు అత్యధికంగా
వీటిపైన కేటాయిస్తున్నారనమాట. ఇది పానీయాలు, చిరుతిండ్లు, ప్రాసెస్డ్ ఇలాంటి విషయంలో. భారతదేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ మన భారతదేశంలో చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో 2023-24లో నెలవారీ ఖర్చు ఎంత ఉంది? ఆహారం మరియు ఆహారేతర అవసరాల గురించి ఆహారం మరియు ఆహారేతర అవసరాల గురించి అండి. ఆహారేతర అవసరాల గురించి మన భారతదేశంలో ఖర్చు ఎలా చేస్తున్నారని చెప్పేసి ఉంది. ఒక నెల కంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 4,122 రూపాయలు 4,122 రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఒక కుటుంబం అనమాట. అదే అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఆహారం మరియు ఆహారేతర అవసరాల గురించి ఫుడ్ అండ్ ఇంకా ఇలాంటి ఆహారేతర నాన్ ఫుడ్ అనమాట. ఆహారేతర అవసరాల గురించి ఎంత ఖర్చు చేస్తున్నారు? అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 6,996 రూపాయలు అండి. 6,996 రూపాయలు చేస్తున్న నేపథ్యం అనమాట. అది కూడా మనకు అడుగుతాడు. అందులో మనం చూసినట్లయితే ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంది? ఈ గ్రామీణ మరి పట్టణ ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో ఈ ఆహారేతర అవసరాల గురించి నెలవారీ ఖర్చు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే సిక్కింలో ఎక్కువగా ఉందండి. సిక్కింలో ఎక్కువగా ఉంది. తక్కువ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో తక్కువ ఉందన్నమాట. సో ఇది మనము ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మరి అలాంటప్పుడు వాట్ అబౌట్ అవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు? మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? రూరల్ విషయంలో అంటే గ్రామీణ విషయంలో గ్రామీణంలో అంటే రూరల్ ఏరియాస్లో ఆహారం మరియు ఆహారేతర అవసరాల గురించి నెలవారీ ఖర్చు చేసే విషయంలో తెలంగాణ 11వ స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ విషయంలో ఎన్నో స్థానం ఉందండి ఇక్కడ? సో 13వ స్థానం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూరల్ తర్వాత అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో నెలవారీ ఖర్చు చేసే విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్రం 5 అంటే పట్టణాల్లో. అండ్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 18వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో నెలవారీ చేసే ఖర్చులో ఒక కుటుంబం తెలంగాణ దేశవ్యాప్తంగా చూసినట్లయితే తెలంగాణ 11వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానం ఉంది. అదే పట్టణం ప్రాంతంలో చూసినట్లయితే ఒక కుటుంబం నెలవారీ చేసే ఖర్చు విషయంలో చూసినట్లయితే తెలంగాణ 5వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం ఉంది. ఎవరు ఇచ్చారండి ఈ నివేదిక అంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అండి. ఇక్కడ మెల్బోర్న్ క్రికెట్ ఇంతకుముందు డిస్కస్ చేసాం. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో సో మనకి నితీష్ కుమార్ రెడ్డి గారు మన భారత క్రికెటర్ ఘనత సాధించడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? కోనేర్ హంపి ఘనత సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా, సో 2 సార్లు ఘనతను సాధించే తొలి భారతీయ మహిళగా ఈ విషయం అయితే మనకు ఉందన్నమాట. ఇక దీని తర్వాత ఇంకొక విషయం అంటే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంది. డిసెంబర్ అంటే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ మన్ కీ బాత్ కార్యక్రమం విషయం అండి. MKB మన్ కీ బాత్. సో December 29, 2024 అనేది నిర్వహించుకోవడం జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమం అన్నమాట. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది. ఎన్నోదంటే 117వది. ఇందులో ప్రధానమైన అంశాలు ఏమున్నాయి? మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమైన అంశాలు అంటే ఇక్కడ 3 అంశాలపైన చర్చించారు. అంటే చాలా అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకునే సంవత్సరం అంటే మనం భారత రాజ్యాంగము సో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు జనవరి 26 1950 నుండి అమల్లోకి తీసుకొచ్చినాం. ఇలాంటి క్రమంలో 75 ఇయర్స్ అవుతుంది. అందుకోసమే భారత ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. constitution75.com అనే ఒక కార్యక్రమం ద్వారా మనం ఇందులో పాల్గొనండి అని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మనకి భారతదేశ ప్రజల్ని సో కోరడం జరిగింది అనమాట. అంటే భారతదేశ రాజ్యాంగం అమలుకి 75 సంవత్సరాల సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది మనకు ప్రియాంబుల్ అంటే పీఠికలో ఉంటుంది. ఆ పీఠిక పైన మనం మాట్లాడడం జరుగుతుంది. వెంటనే మనకు సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఈ constitution75.comకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దానిలో పాల్గొండి అని చెప్పేసి దీనిపైన రాజ్యాంగం పైన అవగాహన వస్తున్న నేపథ్యం. ఇంకొక అంశం మనం చూసినట్లయితే సో ఈ సంవత్సరం 2024 2024 సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరం. మన భారతదేశంలో ప్రముఖ వ్యక్తులు కొందరు సినిమా రంగానికి సేవ చేసిన వాళ్ళల్లో మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇవ్వండి, లేదా రాజు కపూర్ గారు కానివ్వండి. సో రాజు కపూర్తో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ సో మహమ్మద్ రఫీ గాయకుడైనటువంటి మహమ్మద్ రఫీ కానివ్వండి, అండ్ చలనచిత్ర రంగానికి విశేష సేవ చేసినటువంటి తపన్ సిన్హా కానివ్వండి. వీరి యొక్క 100వ జయంతి వేడుకలు అంటే 100వ జయంతి అంటే 100 జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. సో వారు సినిమా రంగానికి చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా సో గుర్తు చేసుకోవడం జరిగింది అనమాట. ఇదొక అంశం పైన కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించడం జరిగింది. మరొక అంశం ఉందండి ఏంటంటే ఇక్కడ మనకి ఫిబ్రవరి అంటే అంటే 2025లో ఫిబ్రవరిలో సో మరి 5 నుండి 9 2025లో 5 నుండి
5 నుండి 9 2025లో భారతదేశం ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు అండి, వావ్స్ అని చెప్పేసి అంటాం దీన్ని. ప్రపంచ అంటే వరల్డ్ ఆడియో విజువల్ సదస్సు నిర్వహిస్తుందన్నమాట. ఒక వావ్స్ అని చెప్పేసి ఆడియో విజువల్ అంటే దృశ్య శ్రవణ, ఆడియో విజువల్ అంటే కనిపించే దృశ్య శ్రవణ సమితి అంట. ప్రపంచ దృశ్య శ్రవణ సదస్సుని భారతదేశం తొలిసారిగా నిర్వహిస్తుంది. సో ఈ సదస్సు పైన కూడా మాట్లాడడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దీంతో పాటుగా పరాగ్వే దేశం, ప్రపంచంలో మనకి ఇక్కడ ఒక దేశం పరాగ్వే దేశంలో మనం 1000 మంది మన భారతీయులు మాత్రమే ఉన్నారు ఆ దేశంలో. మరి 1000 మంది భారతీయులు కూడా అక్కడ మన యొక్క ఆయుర్వేదాన్ని మస్తు పాపులర్ చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశంసించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక 2-3 నెలల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్లు మనం చూసినట్లయితే 117వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ క్రింది ఏ దేశంలో అమలవుతున్నటువంటి లేదా పాపులర్ అవుతున్న ఆయుర్వేదం పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగింది అన్నప్పుడు ఆ విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అదొక నేపథ్యం మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లు ఉంది. ప్రో కబడ్డీ లీగ్ అండి, మనకి 11వ ప్రో కబడ్డీ పీకేఎల్ అని చెప్పేసి అంట. మరి 2024 ప్రో కబడ్డీ లీగ్ విన్నర్ ఎక్కడ నిర్వహించారు, వెన్యూ ఎక్కడంటే పూణేలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. పూణే ఈజ్ ద ఫైనల్ వెన్యూ అనమాట. ఫైనల్ మ్యాచ్ వెన్యూ అనేది ఎక్కడ జరిగింది అంటే పూణేలో జరిగింది. ఎవరు విన్నర్గా నిలిచారు ఈ ప్రో కబడ్డీ లీగ్లో అని చెప్పేసి అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ హర్యానా స్టీలర్స్ అండి, హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్ అనే ఒక టీము, ఈ యొక్క హర్యానా స్టీలర్స్ అనే టీము సో ఈ ప్రో కబడ్డీ విన్నర్గా నిలిచింది. మరి రన్నర్గా పరాజితగా ఎవరు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయారంటే పాట్నా పైరేట్స్ అండి. సో మరి పాట్నా పైరేట్స్ వాళ్ళు ఇట్లా ఒక రన్నరప్గా నిలవడం జరిగింది. సో మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకు పీకేఎల్ 2024 విజేతగా ఎవరు నిలిచారు లాంటి ప్రశ్నలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇదొక సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఇక మరొక సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.